ఈరోజు సాయంకాల సమయంలో మీరందరూ చేరువచ్చినందుకు చాలా వందనాలు. మీ యొక్క బైబిల్ తెరిచినట్లయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. చాలా రోజుల తర్వాత రిజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి నేను కొన్ని మాటలు గుర్తు చేస్తాను. మనం ఇంతవరకు ఏం చూసుకున్నాము అంటే, మరి మన దగ్గరికి వచ్చి మనతో వాగ్వివాదాలు చేసే మన ముస్లిం సహోదరులు ఏమంటూ ఉంటారు అంటే, మా అల్లా మీ దేవుడు ఒకడే, యెహోవా మరియు అల్లా ఒకడే అని చెబుతూ ఉన్న సమయంలో మనం వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయం మనం చూశాం. తరువాత యేసుక్రీస్తును నమ్మే వారిలో మేము కూడా ఉన్నాము అని చెబుతూ ఉంటారు. ఎలాంటి యేసుక్రీస్తును వాళ్ళు నమ్ముతున్నారు, ఎలాంటి యేసుక్రీస్తును బైబిల్ ప్రకటిస్తోంది అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే, మరి మన దగ్గరికి వచ్చి మన మిత్రులు ముఖ్యంగా ముస్లిం మిత్రులు మన దగ్గరికి వచ్చి మనతో ఏం చెప్తూ ఉంటారు అంటే, అయ్యా మరి అంతా బాగుంది, మీరు నిజంగా క్రైస్తవులైతే మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని మీరు పూర్తిగా గనక నమ్మితే మరి చిట్ట చివరి దైవ ప్రవక్తగా ఉన్నటువంటి మొహమ్మద్ గారిని ఏ ప్రవక్తనైతే మోషే గారు మరి రాబోయే ప్రవక్త అని ఆయన ప్రవచించారో ఆ ప్రవక్తను ఎందుకు నమ్మరు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, మొహమ్మద్ గారు తన ప్రవచనాలలో లేకపోతే తను తీసుకుని వచ్చినటువంటి ఖురాన్ లో ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, వారు గనక చదువుకుంటే వారి గ్రంథాలలోనే నా గురించి ఉంటుంది అన్న మాట చెబితే, దానికోసమని ముస్లింలు ఇప్పుడు మన బైబిల్ గ్రంథాన్ని తీసుకుని దాంట్లో జబర్దస్తిగా మొహమ్మద్ గారిని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు నేను మీకు చెబుతూ వస్తాను. ఈ రోజు మనం చూడబోయే పాఠ్యాంశంలో నుంచి కూడా ఇదే విషయాన్ని మనం గమనిస్తాం. సో ఈ రోజు మనం చూడబోయే పాఠ్యాంశం ఏమిటయా అంటే, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. ఇది చాలా ముస్లిములకు, ముఖ్యముగా ముస్లిం దావా ప్రచారకులకు ఇది చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. ఎందుకు అంటే, వారు చిట్ట చివరి దైవ ప్రవక్తగా నమ్మే మొహమ్మద్ గారిని ఈ గ్రంథంలో నుంచి, లేకపోతే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం, 17, 18, 19 వచనాల నుంచి వాళ్ళు ఒక దైవ ప్రవక్తగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకు నిజానికి ముస్లిములు మొహమ్మద్ గారిని దైవ ప్రవక్తగా ఆచరించి అనుసరించి ఆయనను వెంబడిస్తే మనకేమైనా పోయేది ఉందా? ఏమీ లేదు. రాజ్యాంగబద్ధంగా మరి భారతదేశ చట్టబద్ధంగా వారికి ఆ హక్కు ఉంది. మరి వారు సత్యమని నమ్మినప్పుడు వారి ఇష్టం వచ్చినది వారు చేయొచ్చు. కాకపోతే క్రైస్తవుల దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నమ్మే బైబిల్ తప్పు, మీ బైబిల్లోనే మరి మొహమ్మద్ గారు కూడా ఉన్నారు, ఆయన ఎందుకు నమ్మట్లేదు అని గనక వాళ్ళు మనల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే, వాళ్ళు గనక మన లేఖనాలు చూపించి మనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే, వారికి రాజ్యాంగబద్ధంగా ప్రేమతో మనం సమాధానం చెప్పే అవసరత కూడా మనకుంది. కాబట్టి మనం ఈ విషయాలను మనము స్టడీ చేస్తున్నాం, చదివే ప్రయత్నం చేస్తున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. క్రైస్తవ సమాజము వీటి గురించి తెలుసుకోవాలి అన్నది నా అభిప్రాయం. కనుక చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము నేను 17వ వచనం నుంచి చదువుతాను. దయచేసి మీరు మీ భాషల్లో తెలుగు చదివితే తెలుగు, ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్, హిందీ చదివితే హిందీ భాషల్లో మీరు మీ బైబిల్ను అనుకరించండి. ఓకే, రైట్. డ్యూటరానమీ చాప్టర్ 18 verse 17 onwards. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను నా కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దానిని గూర్చి విచారణ చేసేదను, వినని వారిని దానిని గురించి విచారణ చేసేదని. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పెనో, ఇతర దేవతల నామమున చెప్పెనో ఆ ప్రవక్తయు చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలము అని మీరు అనుకునే ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేత దానిని చెప్పెను గాని దానికి భయపడవద్దు. ఇది దేవుని వాక్యం చెప్పే స్పష్టమైనటువంటి సత్యము. సో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి అన్ని అంశాలు తీసుకోలేము. ఈ రోజు సాయంత్రం మన బైబిల్ స్టడీకి కేవలం ఒక్క మాటను నేను తీసుకుంటున్నాను. ఏంటి అంటే, ఇక్కడ మోషేతో ప్రభువు మాట్లాడుతూ, దేవుడైనటువంటి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ వంటి ప్రవక్తను వారి కొరకు నేను అనుగ్రహిస్తాను, లేకపోతే పుట్టిస్తాను అని అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ వంటి ప్రవక్త.
నీ వంటి ప్రవక్త అంటే ఎవరు? నీ వంటి ప్రవక్త అని చెప్పటానికి ఏ క్వాలిఫికేషన్స్ మనం చూడాలి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విషయాన్ని చాలా మంది ముస్లిం పండితులు, ఇస్లామీ పండితులు, లేకపోతే ఈ దావా ప్రచారం చేసే వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే, చూడండి, మోషే వంటి ప్రవక్త అంటే అర్థం ఏంటి? మోషేలాగా తల్లిదండ్రులకు పుట్టుండాలి, మోషేలాగా పెండ్లి చేసుకోవాలి, మోషేలాగా పిల్లలను కనాలి, మోషేలాగా ధర్మశాస్త్రం తీసుకుని రావాలి, మోషేలాగా తన ప్రజలను ఒక చోటి నుంచి ఇంకొక చోటికి ఆయన తీసుకుని వెళ్ళగలిగి ఉండాలి, మోషేలాగా అంటూ శారీరకంగా బాహ్యంగా కనిపించే చాలా సిమ్టమ్స్ లేకపోతే కొన్ని కారణాలను చూపిస్తూ, చూసారా, కాబట్టి మోషే వంటి ప్రవక్త మొహమ్మద్ గారే అయ్యుండాలి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఒకవేళ క్రైస్తవులు మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు అని అంటారేమో, యేసుక్రీస్తు మామూలుగా సాధారణంగా తల్లిదండ్రులకు పుట్టినట్లుగా ఆయన పుట్టలేదు, ఆయన మోషే గారు పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి చేసుకోలేదు, పిల్లలను కన్నట్లు పిల్లలు కనలేదు, ధర్మశాస్త్రం తీసుకుని రాలేదు, తన ప్రజలను విడిపించి ఐగుప్తు నుంచి ఏ విధంగా అయితే మోషే కనాను దేశానికి తీసుకుని వచ్చాడో ఆ విధంగా ఆయన తీసుకుని రాలేదు అంటూ వారి స్వంత ఇంటర్ప్రిటేషన్, వారి స్వంత అనుకరణ, వ్యాకరణ, లేకపోతే దానికి కావలసినటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యము అనే వెలుగులో అది ఎంత సత్యము, ఎంత సత్యం కాదు అన్న విషయాన్ని మనం పటాపంచలయ్యే విధంగా చూసే ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సత్యము ముందు అసత్యము గట్టిగా మాట్లాడవచ్చు, కానీ సత్యము నెమ్మదిగా మాట్లాడినప్పటికీ సత్యము సుత్తి వంటిది, అబద్ధాన్ని బద్దలు చేస్తుంది. కాబట్టి నీ వంటి ప్రవక్త అని మోషేతో ప్రభువు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన నీ వంటి అని ఎవరితో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనము చూద్దాం. దయచేసి మరి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ టాపిక్ లోనే ఉండే ప్రయత్నం నేను చేస్తాను. మనము త్వరగానే ముగించుకుంటాం. ఇదే ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయము చూడండి దయచేసి. నీ వంటి అన్నప్పుడు ప్రభువు మాట్లాడుతున్నటువంటి ప్రవక్త ఎటువంటి ప్రవక్త అన్న విషయాన్ని మనం చూడాలి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూడాలి. 10-11 వచనాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతనిని పంపెనో, ఎవరిని పంపెనో? మోషేని పంపెనో. వాటి విషయములలో ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ఇది యెహోవా దేవుడు మోషే గురించి ఇచ్చే సర్టిఫికెట్. ఏమంటున్నాడంటే, నేను నా సేవకుడైన మోషేని నేను ఎంచుకుని పంపిస్తే ఆయన ధైర్యంగా వెళ్లి నిలబడి మహత్కార్యములు చేశాడు. ఫరో ముందు నిలబడి ఆనాటి సూపర్ పవర్ అయినటువంటి మరి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో ఎదురుగా నిలబడి కొన్ని లక్షల మంది మాత్రమే జనం ఉండే ఆ జనానికి నాయకునిలాగా, అది కూడా తన్ను తాను నాయకునిగా ప్రభువు పంపిస్తే వెళ్ళాడు. వాళ్ళేమి ఎన్నుకోలేదు. వారికి ఈయనపైన విశ్వాసము, కాన్ఫిడెన్స్ లేని సమయంలో కూడా ధైర్యంగా నిలబడి నా ప్రభువు నన్ను పంపించాడు, ఉన్నవాడను అని చెప్పుకున్నటువంటి నా ప్రభువు నన్ను పంపించాడు అని ధైర్యంగా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అలా పంపించినందుకు ఆయన లోబడి వెళ్ళినందుకు యెహోవా దేవుడు మోషే గురించి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటయా అంటే చూడండి ఏమంటున్నాడు అంటే, మొత్తము అతని దేశమంతటికి, ఫరోకు, తన సేవకులకు, అతని దేశానికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతనిని పంపెనో వాటి విషయంలో, ఏ మహత్కార్యములను సూచక క్రియలను చేయటానికి యెహోవా పంపాడో వాటి విషయంలో. రెండవదిగా, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి మరొక ప్రవక్త లేడు. యెహోవాను ఎలా ఎరిగాడండి? ముఖాముఖిగా ఎరిగాడు. అంటే ఒక స్నేహితుడు లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ విధంగా ముఖాముఖిగా ఎరిగి మాట్లాడతాడో, ఒక స్నేహితుడు ఏ విధంగా
తన ముఖంలో ముఖం, తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాడో, తన స్నేహితుడు ఏ విధంగా ఒకరితో సాన్నిహిత్యంలో మెలుగుతాడో, ఆ విధంగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. మరి నీ వంటి ప్రవక్త అన్నప్పుడు ఎటువంటి ప్రవక్తయ్యా అంటూ ఇదే ద్వితీయోపదేశ కాండాన్ని గనక అడిగితే, ఎటువంటి ప్రవక్త అంటే సూచక క్రియలు మహత్కార్యములు చేయువాడై ఉండాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త అయి ఉండాలి అన్న విషయాన్ని మరి ఇదే ద్వితీయోపదేశ కాండం మనకు బయలుపరుస్తా ఉంది. ఇప్పుడు మరి గొంతు చించుకుని అరుస్తున్నటువంటి మన ఈ దావా ప్రచారకులు చెప్పే మాటను గనక చూస్తే, మరి వారి ప్రవక్తగా వారు చెప్పుకునేటటువంటి మొహమ్మద్ గారు, ఆయన ఈ స్టాండర్డ్ కి లేకపోతే ఈ కొలమానుకు ఆయన సూట్ అవరా అన్న విషయాన్ని మనం చూడాలి. ఆయన నిజానికి ప్రవక్త కాదా అన్న విషయం మనకు డిబేట్ కానే కాదు. ఎందుకు అంటే అది ముస్లింలకు సంబంధించిన విషయం, మనకు సంబంధించిన విషయం కాదు. కానీ వారు మన దగ్గరికి వచ్చి మన బైబిల్ తీసుకుని, మన బైబిల్లో మనము ప్రవక్తగా ఎంచుతున్నటువంటి మన ప్రవక్త అయిన మోషేను చూపిస్తూ, ఇటువంటి ప్రవక్తే మొహమ్మద్ గారు, ఈయనని మీరు ఎందుకు నమ్మరు అని ప్రశ్నిస్తే వారికి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా ఉండలేం కదా. కాబట్టి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏంటయ్యా అంటే, మరి అయ్యా మొహమ్మద్ గారు నిజంగా మోషే వంటి ప్రవక్త అయితే, ఆయన మోషే గారు చేసినట్లు మహత్కార్యములు సూచక క్రియలు చేయాలి, మోషే గారు ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగినట్లు ఆయన కూడా ఎరిగి ఉండాలి. అది మరి నిజమేనా అని అడిగితే, ఖురాన్ ఈ గురించి ఏం మాట్లాడుతుంది అన్న విషయం మనం చూడాలి. ఖురాన్ ఈ విషయాల గురించి ఏం మాట్లాడుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే మనకు ఈ విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఒకసారి ఖురాన్ గ్రంథం తీయండి. ఖురాన్ గ్రంథము ఖురాన్ గ్రంథము 4వ అధ్యాయము, సూరత్ అన్-నిసా అంటారు. దానికి 164వ వచనం చూడండి. 164వ ఆయత్తు. ఇందులో ఏముంటుందంటే, నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకు కూడా వహీని పంపాము, నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపునకు కూడా వహీని పంపాము. సంభాషణలో మాదిరిగా మేము మూసాతో ప్రత్యక్షంగా మాట్లాడాము. ఎవరితో అండి? మోషే గారితో అల్లా గారు ప్రత్యక్షంగా సంభాషణలో మాట్లాడినట్లుగా మాట్లాడారంట. ఇది నేను చెప్తున్నానా? లేదు. ఈ ఖురాన్ నేను రాశానా? కాదు. ఇది దివ్య ఖురాన్ అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం అంతా కలిపి వీళ్లే రాసుకున్నారు, హైదరాబాద్ వాళ్ళు. షేక్ హమీదుల్లా షరీఫ్ బిఏ. మరి వారికి అరబీ చాలా బాగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు తర్జుమా చేయటం కూడా ఎలా చేశారు అంటే, ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా ఒక సంభాషణలో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మేము మూసాతో ప్రత్యక్షంగా, అంటే ఇంటర్వ్యూ అన్నట్లు ప్రత్యక్షంగా మాట్లాడాము అంటూ ఖురాన్ మోషే గురించి బైబిల్లో ఏ మాటలైతే చెప్పారో అవే మాటలు రాయటం మనం చూస్తాం. సో 4వ అధ్యాయము 164వ వచనం ఆధారంగా ఖురాన్ బైబిల్లో ఉన్న మాటనే అది తిరిగి ప్రతిబింబించే విధంగా చెబుతా ఉంది. అంటే మోషే దేవునితో ముఖాముఖిగా ప్రత్యక్షంగా ఏదో ఒక డిస్కషన్ పెట్టుకున్నట్లుగా మాట్లాడుకున్నాడు అని ఖురాన్ చెబుతా ఉంది. తరువాత 2వ మాట చూడండి. 28వ సూర 48వ వచనం. 48వ వచనం. మూసా ప్రవక్త గారికి ఇచ్చినటువంటి మహిమలు అల్లాహ్ ఈ ప్రవక్తకు ఎందుకు ఇవ్వలేదు అని వారు అడుగుతున్నారు. మొహమ్మద్ గారు మరి ఏదైనా సూచక క్రియలు మహత్కార్యములు చేస్తారా? మీరెందుకు చేయటం లేదు? ప్రవక్తలందరూ చేశారు కదండి, మరి మీరెందుకు చేయట్లేదు అంటూ వారిని అడుగుతున్నట్లుగా మనం ఖురాన్ గ్రంథంలో ఇప్పుడు చూశాం. అంటే ఖురాన్ 2 విషయాలు మనకు చెబుతా ఉంది. మొదటిది, మోషే
ఏం చేశాడు? ముఖాముఖిగా ప్రత్యక్షంగా దేవునితో మాట్లాడాడు. 2, మోషే మహత్కార్యములు చేశాడు. మరి ఈ 2 విషయాలు ఇదే విధంగా ఖురాన్ ముహమ్మద్ గారి గురించి చెబుతా ఉందా అన్న విషయాన్ని మనం గమనించాలి. మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడటము లేకపోతే దేవుణ్ణి చూడటము వంటి విషయాలు ముహమ్మద్ గారు చేశారా అని గనక మనం గమనిస్తే ఈ మాటలను చదివే ప్రయత్నం చేస్తే ఆయిషా గారు ఒక మాట చెప్తున్నారు. ముహమ్మద్ గారి భార్యలలో ఒక వ్యక్తి అయినటువంటి ఆయిషా గారు ఒక మాట చెప్తున్నారు. చూడండి, సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6, ఏమంటారు? సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 6, బుక్ నంబర్ 60, హదీస్ సంఖ్య 378. వాల్యూమ్ నంబర్ 6, బుక్ నంబర్ 60, హదీస్ సంఖ్య 378. ఇది పాత నంబర్లు. వాళ్ళు ఎప్పటికప్పుడు హదీసు పుస్తకాలలో నంబర్లు కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి మరి హదీసు పుస్తకాల్లో కొత్త నంబర్ ఉంది. అది తర్వాత మరి సమయం దొరికినప్పుడు నేను మీకు చెబుతాను. ఇంకొక విషయం, ఇదే మాట సహీ అల్ బుఖారీ 9వ వాల్యూమ్ 93వ పుస్తకం 477వ హదీస్ నంబర్ లేకపోతే ఆ వచనం, 9వ అధ్యాయం 93వ పుస్తకం 477వ హదీసు. ఈ రెండిట్లోనూ మరి ఆయిషా గారు ఒకే మాట చెప్తున్నారు. ఏంటి అంటే, ఎవరైనా సరే మొహమ్మద్ గారు అల్లాను చూశారు అని చెబితే హీజ్ ఎ లయర్ అంటా ఉంది, వాడు అబద్ధికుడు అంటా ఉంది. సో దేవుడి పుస్తకముగా చెప్పుకునే ఖురాన్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. మరి మోషే లాగా ముహమ్మద్ గారు దేవుణ్ణి, ఆయన దేవుడైనటువంటి అల్లాహ్ను ముఖాముఖిగా చూశారా అంటే ఖురాన్ గ్రంథం ఆ విషయం గురించి స్పష్టత ఇవ్వటం లేదు. పోనీ ఖురాన్ గ్రంథంలో స్పష్టత లేదు, మరి హదీసు గ్రంథాలలో చూద్దాము అంటే, ఎవరో ముహమ్మద్ గారు అల్లాహ్ను చూశారు అని అన్నందుకు ఆమె ఎవరు? ముహమ్మద్ గారి భార్యలలో ఒక ఆమె అయినటువంటి మన ఆయిషా గారు స్పష్టంగా నిర్మోహమాటంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఎవడైనా సరే ముహమ్మద్ గారు తన ప్రభు అయినటువంటి అల్లాను చూశారు అని అంటే వాడు ఒక అబద్ధికుడు అని చెప్పి ఒక సురాలోని ఒక ఆయతును ఆమె వల్లించి చెబుతా ఉంది. ఏమని అంటే, ఆయన మహిమా సంపన్నుడు, ఆయన మహిమ ఎవరు చూడలేరు అన్న విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ చెప్పింది. మరి మోషే వంటి ప్రవక్త అన్నారు. మోషే వంటి ప్రవక్త అయితే దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడేవాడై ఉండాలి. ఏ దేవునితో అయితే మూసా ప్రత్యక్షంగా మాట్లాడాడు అని ఖురాన్ చెబుతా ఉందో, ఆ దేవునితో కనీసము ముహమ్మద్ గారు ప్రత్యక్షంగా మాట్లాడగలిగి ఉండాలి. ఆయన ప్రవక్త అని మీరు నమ్మండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మోషే వంటి ప్రవక్త మీరు నమ్మాలి అని మమ్మల్ని ఫోర్స్ చేస్తే ఇలాంటి ప్రశ్నలు వస్తాయా? మాకేమన్నా ఇబ్బంది ఉందా మీరు ప్రవక్త అని నమ్మటంలో? మాకే ఇబ్బంది లేదు. అది మీ ధర్మం, మీరు నమ్మండి. కానీ ఓ క్రైస్తవులారా, మీరెందుకు ముహమ్మద్ గారిని నమ్మటం లేదు? ముహమ్మద్ గారు మోషే వంటి ప్రవక్తనే, మోషే వంటి ప్రవక్తను నేను మీకు అందజేస్తాను అని ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంది కదా, మీరు చదవలేదా అని మీరు మాకు చెబితే కల్లబుల్లి కబుర్లు చెప్పకండి. మోషే వంటి ప్రవక్త అంటే 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ప్రభు ఏం చెప్పాడు అంటే, ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన దేశము మొత్తము ముందు ఏ మహత్కార్యములనైతే ఆయన జరిగించనో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుటలో మోషే వంటి ప్రవక్త ఇంకొకడు ఇశ్రాయేలు జనులలో లేడు. ఇది బైబిల్ చెప్పే మాట. మరి మోషే వంటి ప్రవక్త అంటే 2 కారణాలు ఉండాలి. మొదటిది సూచక క్రియలు, మహత్కార్యములు చేయాలి. రెండవది దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడినారు ముహమ్మద్ గారు అని ఎవరైనా అంటే వాడు అబద్ధికుడు అని సహీ అల్ బుఖారీ 6వ వాల్యూము 9వ వాల్యూము 2 వాల్యూములు కూడా నొక్కి ఒక్కాణించి చెబుతున్నాయి. ఏ విధంగా ముహమ్మద్ గారు మోషే వంటి ప్రవక్త అవుతారు అన్న విషయాన్ని మీరు చూడాలి, మీరే దాన్ని గమనించాలి అని నేను ప్రేక్షకులకు
మరి వినే వారికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు ఈ ప్రవక్త అన్న విషయాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము మనం చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను బైబిల్ తీస్తాను, దయచేసి మీరు మీ భాషల్లో మరి నన్ను అనుకరించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనము. చూడండి. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రల మీదన్నిటినీ ఈ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. సో ఇదే మాటను చెబుతూ 24వ వచనంలో ఏమంటున్నాడంటే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కాని, అంటే యేసుక్రీస్తు ప్రవేశింపలేదు కాని, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులొక్కసారే మృతి పొందవలెను అని నియమించబడెను. ఆ తరువాత తీర్పు తీర్చబడును. సో ఛాయ వంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినటువంటి మరి మోషే గారు సంవత్సరానికి ఒకసారి మరి ఈయన మహాయాజకుడు ప్రవేశించాలి, రక్త ప్రోక్షణ చేయాలి అన్న మాట చెబితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన వంటి ప్రవక్త గనుక సమస్త లోక పాపముల కొరకు ఒకసారే తన్ను తానే బలిగా అర్పించుకొని ప్రభువు దగ్గరికి దేవాది దేవుడైనటువంటి యెహోవా మందిరములో, ఆయన పరిశుద్ధ స్థలములో లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఒకే ఒక్కసారి దేవుని గొర్రెపిల్లగా దేవాది దేవునిగా ఆయన ప్రవేశించాడు అన్న విషయాన్ని మనం చూశాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మరి 15వ వచనాన్ని గనక మనం చూస్తే ఇంకొంచెం స్పష్టత మనకు కనిపిస్తుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే ఏ విధంగా అయితే మోషే గారు ఒక నిబంధనను తీసుకుని వచ్చారో, ఒక నిబంధన అంటే ఒక టెస్టమెంట్, అంటే దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఒక వాగ్దాన సంబంధమైనటువంటి ఒడంబడిక ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే మోషే గారు తీసుకుని వచ్చారో అదే విధంగా క్రొత్త నిబంధనను మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు తీసుకుని వచ్చారు అన్న విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము స్పష్టంగా చెబుతా ఉంది. ఈయనను మరి మోషే వంటి ప్రవక్త అని అంటారు. మరి అంటే మొహమ్మద్ గారు నిబంధనను తీసుకుని రాలేదు, యేసు ప్రభువు వారు నిబంధనను తీసుకుని వచ్చారు. మోషే గారు ఏ విధంగా అయితే పాత నిబంధనను తీసుకుని వచ్చాడో, ధర్మశాస్త్రము అనే పాత నిబంధనను తీసుకుని వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధాత్ముని వరము కారణంగా క్రీస్తు శాస్త్రాన్ని మనకు ఇచ్చాడు. క్రీస్తు శాస్త్రంలో ఆయన క్రీస్తును పోలిన వారముగా మనం అవడానికి ఆయన ఒక అవకాశాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా కలుగజేశాడు. దీన్ని మనము నూతన నిబంధన అని అంటున్నాం.
మరి మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్లు యేసు ప్రభు వారు చూశారా అన్న విషయాన్ని గనక మనం చూస్తే, మనము ఒక మాట చూడండి దయచేసి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 2వ వచనము. మత్తయి సువార్త నేను తీస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము. ఇందులో చూడండి, నేను చదువుతున్నాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎందుకు ప్రకాశించిందండి? చూడండి, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతమునకు పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటానికి నీకిష్టమైతే ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకు, ఒకటి నీకు పర్ణశాలలో కట్టేస్తాము, ఇక్కడే ఉండండి అని ఆయనతో అంటే, అందుకు ఇకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి పుట్టింది. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకండి అని చెప్పాడు. ఏ మోషే వంటి ప్రవక్త అని మనము మరి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలోను చూసుకుంటున్నామో, ఆ మోషే స్వయంగా దిగివచ్చి సూర్యకాంతి వంటి యేసు ప్రభువు వారి ముఖాన్ని, ఆ ముఖార విందాన్ని చూస్తున్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే మోషే యేసు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు దేవుడు కాక ఇంకెవరయ్యా? దేవుడే ప్రవక్తగా మన ముందుకొచ్చాడు అన్న విషయాన్ని మత్తయి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు. ఏ దేవుడైతే ఈ మోషే నాతో ముఖాముఖిగా మాట్లాడాడు అని చెబుతున్నాడో, అదే విధంగా దేవుని ముఖార విందము, ఆయన తేజస్సు, ఆయన ప్రకాశము, ఆయన వస్త్రములు వెలిగినట్లుగా వెలిగిపోతూ ఉన్నటువంటి యేసు ప్రభువుని ఆయన చూడటము, ఆయనతో మాట్లాడటము, శిష్యులు దాన్ని చూసి ఆనందానికి గురి అయ్యి మేము మీకు పర్ణశాలలు కట్టిస్తాము అని అడగటము, ఇంతలోనే ఒక మేఘం వారిని కమ్మటము, ఆ మేఘములో నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అన్న మాట మనము వింటాం. సో దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం. యేసు ప్రభువారు ప్రతిదినము ఆయన ఏకాంతంలోకెళ్లి దేవునితో ముఖాముఖిగా మాట్లాడతాడు. యోహాను సువార్తలో ఏమని ఉంటుంది అంటే, ఈయన ఇంకెవరో కాదు, అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు ఈయనే. ఈయన ఆది నుండి ఉన్నాడు. ఆది యందు ఏ వాక్యమైతే దేవుని యందు ఉండెనో ఆ వాక్యము ఈయనే. ఆ వాక్యము శరీరధారి అయి మన ముందుకు వచ్చింది అంటూ యోహాను చెబుతున్నాడు. ఆయన నిత్యత్వములో త్రిత్వముగా ఒకరినొకరిని చూసుకున్నటువంటి వ్యక్తులుగా, ఏక దేవునిగా ఉన్నటువంటి మన దేవుడు యేసు ప్రభువు వారు. ఆయనే నీకోసం, నా కోసం లోకపాపమును మోసుకొని పోయే గొర్రెపిల్లగా, మోషే వంటి ప్రవక్తగా ఆయన వచ్చారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ప్రవక్త, దేవుడే స్వయంగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుండి అని చెప్పినటువంటి మహాప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు. ఇకపోతే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయనను చనిపోయిన వారిని లేపటం, కుష్ఠరోగులను బాగు చేయటం, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు అలాంటివి చేయటం. మచ్చుకొక మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. సమయం మించిపోతుంది కాబట్టి కొంచెం త్వరగా మనము చూద్దాము. చూడండి, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఎవరు? ఏ ప్రవక్త గురించి అయితే మోషే ప్రవచిస్తూ, మోషే దగ్గర దేవుడు స్వయంగా చెబుతూ నీ వంటి ప్రవక్తను నేను నీ సహోదరులలో లేపుతాను అని చెప్పాడో ఆ ప్రవక్త ఈయనే అని ప్రజలు చూసి అనుకుంటున్నారు. వీళ్ళేమో వచ్చి మనకు ఇంకో కబుర్లు చెప్తున్నారు.
2014 సంవత్సరాల క్రితమే ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే, 2015 సంవత్సరాల క్రితమే ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే, ఈయన మోషే వంటి ప్రవక్త ఈయనే అని ఏ ప్రవక్తనైతే మోషే మీ మధ్యలో పంపిస్తాను అని యెహోవా దేవుడు మోషేకి చెబుతున్నాడో ఆయన ఈయనే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మీరేంటే ఆ కథలు చెప్తారు అని ఆయనకు చెప్పండి. కోట్లేసుకుని దావా ప్రచారం చేస్తూ ఉంటారు కదా మీ దగ్గరికి వచ్చి, వారికి చెప్పండి, అయ్యా మోషే వంటి ప్రవక్త అంటే సూచక క్రియలు చేయాలి, మహత్కార్యములు చేయాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడై ఉండాలి. మరి ఇవన్నీ లేకుండా మీరు ప్రవక్త అని అంటే మీరు నమ్మండి అయ్యా, మాకు ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ మీరు నమ్మాల్సిందే, మీరు నమ్మే పుస్తకంలో ఆయన ఉన్నాడు అంటే మరి మేము నమ్మే పుస్తకం మాకు తెలుసయ్యా, మేము దాన్ని తీసి చదివే క్రైస్తవులము అని ధీటుగా సమాధానం చెప్పండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. మత్తయి 8:27 ఒకసారి చూడండి. 27వ వచనం. ఇందులో ఏముంటుందంటే, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నది అని చెప్పుకుంటున్నారు. యేసు ప్రభువు లేచి నిలబడి గాలిని తుఫానును గద్దిస్తే చల్లారిపోయింది, నోరు మూసుకుని పడుంది. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడైతే వీరొచ్చి మనకు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు కాదండి, యేసు ప్రభు తల్లిదండ్రులకు పుట్టలేదండి, ముహమ్మద్ గారు పుట్టారు, ఆయన చనిపోయారు మామూలుగా, మోషే గారు మామూలుగా చనిపోయారు, ఆయన పెళ్లి చేసుకున్నారు, ఈయన పెళ్లి చేసుకున్నారు, ఆయనకు పిల్లలున్నారు, ఈయనకు పిల్లలున్నారు. చూడండి, ఆయన ముసలివాడి చనిపోయాడు, ఈయన ముసలివాడి చనిపోయాడు. ఇలాంటి ఏమాత్రము లింక్ లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడితే మన దేశానికి రాజ్యాంగం తీసుకుని వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఎందుకు కాకూడదు? ఆయన తల్లిదండ్రులు పుట్టారు, ఈయన తల్లిదండ్రులు పుట్టారు, ఆయన పెళ్లి చేసుకున్నారు, ఈయన పెళ్లి చేసుకున్నారు, ఆయనకు పిల్లలున్నారు, ఈయనకు పిల్లలున్నారు, మోషే గారికి ఈయనకి. మోషే గారు మామూలుగా వృద్ధాప్యం చనిపోయారు, ఈయన అంబేద్కర్ గారు కూడా వారి వృద్ధాప్యంలో చనిపోయారు. మోషే గారు కూడా ధర్మశాస్త్రం తీసుకుని వచ్చారు, అంబేద్కర్ గారు ఇంత గొప్ప దేశము సనాతనము నుంచి ఉన్నటువంటి భారతదేశానికి ఆయన రాజ్యాంగం తీసుకొచ్చారు, అంటే ధర్మశాస్త్రం తీసుకొచ్చారు, శిక్షాస్మృతి చెప్పారు. తన ప్రజలను మోషే గారు నడిపించినట్లు మరి బానిసత్వం నుంచి బయటికి అంబేద్కర్ గారు బానిసత్వం నుంచి మరి షెడ్యూల్డ్ కులాలను, షెడ్యూల్డ్ తెగలను నడిపించారు, తన ప్రజలను నడిపించారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఉన్నారు. మరి ఆయన ఎందుకు కాకూడదు? కాబట్టి బయట కనిపించే మాటలు చెప్పకండి. బయట కనిపించే మాటలు చెప్పటం వల్ల లాభం ఏమీ లేదు. బైబిల్ను వాడితే బైబిల్ ఏమంటుందో చెప్పండి. బైబిలు మోషే వంటి ప్రవక్త అని అన్నప్పుడు ఒక క్వాలిఫికేషన్ ఇస్తా ఉంది. మోషే వంటి ప్రవక్త అంటే సూచక క్రియలు, మహత్కార్యములు చేసిన వాడై ఉండాలి, తరువాత దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడై ఉండాలి. అంబేద్కర్ గారు ఆయన సూచక క్రియలు, మహత్కార్యములు చేయలేదు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడలేదు. అలా నేను చేసుకున్నాను, నేను ప్రవక్తను అని కూడా ఆయన చెప్పుకోలేదు. ఆయనను మేము గౌరవిస్తున్నాం, ఆయనంటే ఎంతో భక్తి, ఎంతో అభిమానం. కానీ ప్రవక్త అంటామా? ఆయననే అనలేదు, నేను ఎందుకంటాను? అదేవిధంగా యేసుప్రభు వారు సూచక క్రియలు చేయటం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం. కాబట్టి మనుషులలో ఒక మంచి మనిషి, మహామనిషిగా అంబేద్కర్ను మేము ఎలా గుర్తిస్తామో, మోషే వంటి ప్రవక్తగా యేసు ప్రభువును గుర్తిస్తాం. మధ్యలో మీరు వచ్చి బైబిల్ను చూపించి బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్త మరి మొహమ్మద్ గారే అని చెబితే, బైబిల్ను వాడితే బైబిల్లోనే రుజువు చూపించాలి కదా. కాబట్టి లోకపాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల యేసు ప్రభు. మోషే ఏ విధంగా అయితే
లేఖనం అనే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి మనిషికి పాపమును పరిచయం చేశాడో, మన ప్రభువు ఆ పాపాన్ని సిలువలో కొట్టివేసి నీకోసం నా కోసం రక్తం కార్చి ఒకేసారి నిన్ను పరిశుద్ధినిగా చేయటానికి ఆయన అతి పరిశుద్ధమైన స్థలంలో ఒక్కసారే నీకోసం నా కోసం ఆయన పాప పరిహారార్థ బలిగా ప్రవేశించాడు. ఆయన నూతన నిబంధనను తీసుకుని వచ్చాడు. ఇది మోషే వంటి ప్రవక్తలో ఉండేటువంటి గుణం. మోషే గారు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను విడిపిస్తే, పాపపు బంధకాలలో పాపపు సంకెళ్లలో ఉన్నటువంటి సమస్త మానవాళిని రక్షించటానికి యేసు ప్రభువు ఆయన మనలను పాపపు బానిసత్వం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. ఇది మోషే వంటి ప్రవక్త అంటే. మోషే గారు ఏ విధంగా అయితే మహత్కార్యములను చేసి ఐగుప్తు దేశానికి రాజైనటువంటి ఫరో, తన సేవకులు మరియు తన దేశం మొత్తము ఎదుట దాని ముందు గొప్ప గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు చేశాడో, యేసు ప్రభు వారు అదేవిధంగా అందరూ చూస్తుండగా పబ్లిక్ గా ఆయన చేసినటువంటి మహత్కార్యములు చూసి అందరూ వాళ్లే అన్నారు, ఎవరు ఈయన గద్దిస్తే గాలి మేఘములు ఆగిపోవటం ఏంటి, తుఫానులు ఆగిపోవటం ఏంటి, ఈయన లెమ్మంటే చచ్చిన వాళ్ళు లేయటం ఏంటి, ఈయన నీ పాపములు క్షమించానుపో అంటాడు, కుష్ఠరోగిని పట్టుకుని బాగు చేస్తాడు, ఎవరు ఈయన, దేవుడు పంపిస్తానన్నటువంటి ప్రవక్త బహుశా ఈయననేమో అంటూ అబ్బురపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఇది మోషే వంటి ప్రవక్త అంటే. రైట్? సో ఆత్మీయమైనటువంటి మాటలను ఆత్మీయ దృక్పథంలో, ఆత్మీయ దృక్కోణంలోనే అర్థం చేసుకోవాలి. కానీ శారీరకంగా వాళ్ళెప్పుడు పుట్టారు, వీళ్ళెప్పుడు పుట్టారు, వాళ్ళెప్పుడు చచ్చారు, వీళ్ళెప్పుడు చచ్చారు అన్న విషయాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారా, వీళ్ళు పిల్లలు పుట్టారా, ఇది కాదు. అందరూ, ప్రతి మనిషి చేస్తాడు అది. ప్రతి మనిషి తల్లిదండ్రులకే పుడతాడు, ప్రతి మనిషి పెళ్లిళ్ళు చేసుకుంటారు, ప్రతి మనిషికి పిల్లలు పుడతారు. ఒకవేళ పుస్తకాలు రాసుకుంటే వాళ్ళు కూడా రాసుకుంటారు, ఎవరికో ఒకరికి సహాయపడి విమోచిస్తారు. అంత మాత్రాన ప్రతి ఒక్కరూ మోషే వంటి ప్రవక్త కారు. మనము సాధారణమైన మనుషులం. యేసు ప్రభు వారు మోషే వంటి ప్రవక్త అని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. మోషే వంటి ప్రవక్త, ఇశ్రాయేలులను విమోచించినటువంటి ప్రవక్త, నిన్ను నన్ను విమోచించినటువంటి యేసు ప్రభువు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, కానీ ప్రవక్తలను పంపించినటువంటి ప్రభువు, ప్రవక్తలను పంపించినటువంటి మహాదేవుడు, ప్రవక్తలను అభిషేకించి పంపించినటువంటి మహాదేవుడు. మీరు నన్ను నా పేరట ఏది అడిగినా నేను చేస్తాను అని చెప్పి ప్రార్థనలను స్వీకరించే గొప్ప దేవుడు. ఈయనే అద్వితీయుడైన సత్యదేవుడు, నిజమైన దేవుడు అని యోహాను సువార్త రాసినటువంటి యోహాను తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెబుతాడు. సో మన ప్రభువును పక్కన పంపించే ప్రయత్నం చేసే వారికి ధీటైన సమాధానం మనం చెప్పగలగాలి. మన సువార్త ప్రమాణాలను మనం మర్చిపోకూడదు. సంఘము ఏకమై సంఘము లేఖనాలను తెలుసుకోవాలి. లేఖనాలను తెలుసుకున్నటువంటి సంఘము మభ్యపడి ఎవరో ఏదో చెబితే వారి వెంట వెళ్ళదు. అలా మీరందరూ ఉన్నందుకు, మీకందరికీ ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకందరికీ దేవుని శుభములు తెలియజేసుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ చిన్ని మాటలను ముగిస్తున్నాను.